సార్ 'కాంతార చాప్టర్ 1' రిలీజ్ అయ్యి ఈ రోజుకి 4 డేస్ కంప్లీట్ అవుతుంది. సో, డే 1 నుంచి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? ఇది ఈ సినిమాకి బాగా క్రేజ్ ఉంది. ఎందుకంటే 'కాంతార' ముందు రిలీజ్ అయిన 'కాంతార' 2022లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవును. దాదాపు 15,00,00,000తో రిలీజ్ చేసినటువంటి సినిమా 15,00,00,000 బడ్జెట్ అది సినిమాకి. కట్ చేస్తే 300,00,00,000 పైన కలెక్ట్ చేసింది దాదాపుగా. అది ఇండియా వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా అంత తక్కువ బడ్జెట్‌లో తీసి అంత ప్రాఫిట్ తెచ్చుకున్న సినిమా ఏదీ లేదు. ఆ 'కాంతారా'కి మనం చెప్పుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఆ 'కాంతారా'కి ప్రీక్వెల్ ఎళ్ళారు వీళ్ళు. ఈ అవును. ప్రీక్వెల్ ఎళ్ళటం వల్ల ఆ 'కాంతార' సినిమా సంబంధించి 'కాంతార' దేవుడని చూయించారు మనకది. తెగకు సంబంధించినటువంటి దేవుడని చెప్పేసి చూయించారు. హ్మ్. దానికి ముందేం జరిగిందసలు? ఈ తెగ ఎందుకు బాధింపబడింది? ఈ తెగకి ప్లస్ ప్రకృతికి ఉన్న లింక్ ఏంటి? ఈ ప్రమాద గణాలని, అయ్యని, ఇయ్యని మొత్తం 'కాంతార' చాప్టర్ 1లో ప్రీక్వెల్‌లో ఏదైతే జనాలకి ఎక్కువ ఆకట్టుకుంటుందో, అట్రాక్ట్ చేస్తుందో ఆ అంశాలను పెట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. హ్మ్. ఓపెనింగ్స్ చూసుకుంటే హ్యూజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ డే ఏ కలెక్షన్స్ ఉన్నాయో దానికి మించి ఇంకో 10,00,00,000 నెక్స్ట్ డే హ్మ్. కలెక్షన్స్ రాబట్టింది. దసరా సెలవులు నడుస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఇప్పుడు మనం రీసెంట్‌గా ఈరోజు రిలీజ్ చేసిన పోస్టరు 335,00,00,000 పోస్టర్ వాళ్ళు రిలీజ్ చేశారు అఫీషియల్‌గా హోంబాలే ఫిల్మ్స్ నుంచి. హ్మ్. 3 డేస్ కంప్లీటెడ్, 4థ్ డే రన్నింగ్. అంటే 4థ్ డే మిడిల్‌లో కూడా ఉన్నాం మనం. హ్మ్. అంటే వాళ్ళు రిలీజ్ చేసే టైంకి 4థ్ డే కలెక్షన్స్ కూడా ఫుల్ అవ్వలేదు. ఇంకా మొత్తం కాలిక్యులేట్ అవ్వలేదు. ఓకే. ఓకే. 335,00,00,000 కలెక్ట్ చేసిందని చెప్పారు. హ్మ్. దీంట్లో ఇప్పుడు ఈ సంవత్సరంలో హైయెస్ట్ గ్రాసర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసినటువంటి సినిమా టాప్ 3లో ఉందనమాట. ఇప్పుడు కన్నడ చూసుకుంటే మార్కెట్ విషయానికి వచ్చినట్టయితే కన్నడలో స్ట్రాంగ్‌గా ఉంది. కన్నడ తర్వాత చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. తెలుగు, హిందీ ఈ హ్మ్. 2 ఈక్వల్ నడుస్తుంది. ఒక ₹1,00,00,000 తక్కువ అటు ఇటుతో హ్మ్. నడుస్తుంది. తెలుగు హ్మ్. రాష్ట్రాల్లో పెద్ద మార్కెట్ ఉంది. ప్లస్ హిందీ మార్కెట్ కూడా పెద్దగుంది. దాని తర్వాత వచ్చేసరికి ఓవర్‌సీస్ ఎక్కువుంది. హ్మ్. తమిళనాడు రీజనబుల్‌గా ఉంది. కేరళ రీజనబుల్‌గా ఉంది. ఓకే. ఈ 4 స్టేట్స్ 4 ఏరియాల్లో స్ట్రాంగ్‌గా ఉంది. ఓవర్‌సీస్ బాగా స్ట్రాంగ్ ఉందన్నమాట. హ్మ్. ఒకటి చూసుకుంటే కర్ణాటక, తెలుగు స్టేట్స్, హిందీ ఈ 3 స్ట్రాంగ్ ప్లస్ ఓవర్‌సీస్ 4 స్ట్రాంగ్ ప్లస్ తమిళనాడు, కేరళ లిటిల్ బిట్ అనమాట. అది కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది. దాదాపు 25,00,00,000 దగ్గరలో ఉన్నాయి 2 కూడా. ఓకే. ఒక్కొక్కటి. హ్మ్. ఒక్కొక్కటి తమిళనాడులో ఒక 25,00,00,000 కేరళలో ఒక 25,00,00,000 దగ్గరలో ఉన్నాయి. కర్ణాటక మార్కెట్‌తో ఈ తెలుగు మార్కెట్ పోటీ పడుతుంది. అంటే తెలుగు వాళ్ళు సినిమా నచ్చితే ఏ లెవెల్‌కి తీసుకెళ్తారనేది మనకి ఈ కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే. 3 రోజుల కలెక్షన్స్ అనమాట ఇవి. దీనికి ముందు సినిమా రిలీజ్‌కి ముందు మన తెలుగు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బాయ్‌కాట్ కాంతార అని చెప్పేసి హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. అవును. అవును. తెలుగు సినిమాలకి ఇబ్బంది పెడుతున్నారు. తెలుగులో రిలీజ్ చేసుకోవడానికి అవకాశాలు లేకుండా కన్నడలో డబ్ చేసుకోమంటున్నారు. తెలుగు టైటిల్స్ కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు అని చెప్పేసి ఇది డిస్కషన్ పాయింట్ అయింది. ఈ హ్మ్. నేపథ్యంలో రిలీజ్ అయినటువంటి సినిమా బాయ్‌కట్ కాంతారా అని చెప్పి హ్యాష్‌ట్యాగ్ సంబంధించి ట్రెండింగ్ అయిన ఇన్సిడెంట్ మనం చూసాం. ఈ ఇంపాక్ట్ ఏమన్నా కలెక్షన్స్ పైన చూపిస్తుందా అని చెప్పి చాలామంది ఈగర్‌గా వెయిట్ చేశారు. హ్మ్. మార్కెట్‌కి సంబంధించిన విశ్లేషకులు. అవును. బట్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ కలెక్షన్స్ అయితే విపరీతంగా రాబడుతుంది. హ్మ్. అది కాకుండా 1 వీక్ ముందే దీనికి పోటీ తెలుగు సూపర్ స్టార్ ఒక పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారి ఓజీ. సినిమా ఆ! 'ఓజీ' థియేటర్‌లో ఉంది. అవును. ఆ 'ఓజీ' థియేటర్‌లో ఉండంగా 'కాంతార' ఈ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం అనేది చెప్పుకోదగ్గ విషయమే. హ్మ్. 'ఓజీకి' సంబంధించి కూడా ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గించారు. అవును. 'ఓజీ' థియేటర్స్ కూడా ఆక్యుపేషన్ పెరిగింది కొంచెం. హ్మ్. హ్మ్. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆక్యుపేషన్ ఒక 10% పెరిగింది. హ్మ్. అది కూడా కలెక్షన్స్‌లో ఇంపాక్ట్ చూయిస్తుందా ఏంటా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ రెండిటికి సంబంధించి డిఫరెన్స్ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉందో ఆ డిఫరెన్స్ పూర్తిగా కనపడుతుంది. హ్మ్. ఆధిపత్యం ఈ వారం ఆధిపత్యం మటికి 'కాంతార' చూపిస్తుంది. ఇప్పటి వరకు 'కాంతార'కి సంబంధించి 335,00,00,000 అఫీషియల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ కలెక్షన్స్ అయితే నాకు తెలిసి భారీ ఎత్తున ఎళ్తాయి. లాంగ్ రన్‌లో 1,000 క్రోర్స్‌కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ ఓకే. చూసుకుంటే కేజీఎఫ్ సంబంధించి కేజీఎఫ్ కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొట్టింది 'కాంతార' అని చెప్పి మాట్లాడుతున్నారు. హ్మ్. 'హోంబాలే ఫిల్మ్స్' ఈ మధ్య కాలంలో చూసినటువంటి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. 'మహావతార్ నరసింహ' ఆ! బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్సే. దాదాపు 355,00,00,000 హ్మ్. కలెక్షన్‌లో రాబట్టినది. యానిమేషన్ మూవీ ఇండియన్ మేడ్ యానిమేషన్ మూవీ థియేటర్‌లో ఈ రకంగా డబ్బులు రావడం అనేది ఇదే కొత్త అని మనం చెప్పుకోవాలి. 'బొంబాయిల ఓకే. ఫిల్మ్స్‌లో గతంలో చూసుకుంటే 'సలార్' గాని, 'కేజీఎఫ్' గాని, 'కాంతార' గాని
ఇప్పుడు మ్మ్. కాంతార చాప్టర్ 1 కానీ మహావీర్ హనుమాన్ కానీ మ్మ్. వాళ్ళు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఈ కాంతార కలెక్షన్స్ అయితే నాకు తెలిసి ఒక 1000 కోట్ల వరకు వెళ్ళి ఆగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఓకే. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి.